గోవిందా గోవింద. హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ రమ్యతో. ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. మీరు నా ఛానల్‌లో ఇప్పటివరకు చిన్న చిన్న ట్రిప్ వీడియోస్ చూసి ఉంటారు. అందులో ఇదొక ట్రిప్. అసలు ఈ ట్రిప్ ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుందో మీరే చూడండి. ఇంతకీ ఎక్కడికి అని అనుకుంటున్నారా? అది చెప్పే ముందు ఒకవేళ మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే నేను మీ రమ్య. ఐఎమ్ ఏ కాంటెంట్ రిలేటెడ్ టు కుకింగ్, ట్రావెల్, క్రాఫ్ట్స్ అండ్ వాట్ నాట్. సో మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసి తెలంగాణలో ఎంతో పవిత్రమైన ఫేమస్ అయిన టెంపుల్ యాదగిరిగుట్ట. యాదగిరిగుట్ట అంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఈ టెంపుల్ తెలంగాణలో చాలా మందికి తెలిసే ఉంటుంది. యాక్చువల్‌గా పాత యాదగిరిగుట్టకి, ఇప్పుడు కన్‌స్ట్రక్ట్ చేసిన తర్వాత యాదగిరిగుట్టకి చాలా డిఫరెన్స్ ఉంది. సో, మీలో ఎవరైనా రీసెంట్‌గా వెళ్ళిన వాళ్ళుంటే మాత్రం మీ ఎక్స్‌పీరియన్స్ నాకు కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. నేనైతే ప్రతిసారి వెళ్ళినట్టు కాకుండా ఈసారి అయితే చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్ అయితే చేశాను. అదేంటనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. సో, మిస్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసి మీకెలా అనిపించిందో కామెంట్ చేసి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఫైనల్లీ ఒక 1 ½ అవర్ జర్నీ తర్వాత యాదగిరిగుట్టకైతే రీచ్ అయ్యాము. మేము స్టార్ట్ అయింది మార్నింగ్ 6:00కి. ఇక్కడికొచ్చేసరికి 8:30 అయితే అయ్యింది. మేబీ మీరు ఎంతమందికి తెలిసుంటుందో లేదో నాకు తెలీదు. గట్కేసర్ నుంచి వరంగల్ ఎళ్ళే రూట్ చాలా అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. సో, మాకైతే అందుకే చాలా ఎక్కువ టైం పట్టింది. 1 అవర్‌లో వచ్చేవాళ్ళం. 1 ½ అవర్ అయితే పట్టింది. ఫైనల్లీ టెంపుల్‌కైతే రీచ్ అయ్యాము. సో, ఈసారి కొత్త ఎక్స్‌పీరియన్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణ. ఇది మీరెప్పుడైనా విన్నారా? నేను ఇన్ని సార్లు వెళ్ళినా కూడా ఎప్పుడు వినలేదు. బట్ 2 మంత్స్ బ్యాక్ నాకు తెలిసింది యాదగిరిగుట్ట దగ్గర గిరి ప్రదక్షిణ చేస్తున్నారని చెప్పి. సో, గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందుగా మనం కొబ్బరికాయ కొట్టుకొని, మన కోరిక ఆ స్వామివారికి చెప్పుకొని గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. గిరి ప్రదక్షిణ వచ్చేసి 5-6 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి 40-1 అవర్ టైం అయితే పడుతుంది. గిరి ప్రదక్షిణకి వెళ్ళే ముందు నేను చాలా వీడియోసే చూశాను. సో, నాకు తెలిసింది ఏంటంటే మనసుకి ఒక ప్రశాంతత, మనం కోరుకున్న కోరికలు నెరవేరడంతో పాటు శారీరకంగా కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఆ స్వామివారు మనల్ని కాపాడతారని నమ్మకం. మేమైతే ముందుగా పాదాల దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాము. సో, ఈ గిరి ప్రదక్షిణ స్వాతి నక్షత్రం రోజు చేస్తే చాలా మంచిదని విన్నాను. సో, మేము వెళ్ళింది కూడా స్వాతి నక్షత్రం, పౌర్ణమి, మే 1 ఫ్రైడే. చాలా బాగా కలిసొచ్చింది అనుకున్నా నేనైతే. 2 మంత్స్ నుంచి అనుకుంటున్నా కుదరలేదు. బట్ ఈరోజు స్వామివారు రప్పించారని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను చెప్తున్నాను కదా! మీరెప్పుడైనా యాదగిరిగుట్ట వెళ్తే ఈసారి తప్పకుండా వీలైతే గిరి ప్రదక్షిణ చేయడానికి ట్రై చేయండి. అస్సలు కష్టం అనిపించదు. మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నంత సేపు చుట్టూ ఆ వాతావరణం ఎంత ప్రశాంతత ఇస్తుందంటే, ఆ కొండ చుట్టూ తిరుగుతుంటే మనకొక తెలియని పాజిటివిటీ అనేదొస్తుంది. సో, డివోటీస్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఉండడానికి మనం నడిచే దారి మొత్తం ఇలా టైల్స్‌తో ఉంటాయి. అసలెలాంటి ప్రాబ్లమ్ ఉండదు. చాలామంది గిరి ప్రదక్షిణ మార్నింగ్ చేస్తారు. లేదా ఈవినింగ్ అయితే చేస్తున్నారు. సో, మేమైతే వెళ్ళింది మార్నింగ్ 7:30కి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 8:30 వరకు మా ప్రదక్షిణ అయితే అయిపోయింది. ఇంకొక కొత్త ఎక్స్‌పీరియన్స్ నేను చేసిందేంటంటే, ఎప్పుడైనా కొండపైకి బస్సులో లేదా ఓన్ వెహికల్‌లో మాత్రం వెళ్ళడానికి చూస్తాము. బట్ ఈసారి స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళాను. నాకైతే ఇది నిజంగానే చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్. గుట్టపైకి ఇలా స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళడం నాకైతే ఫస్ట్ ఎక్స్‌పీరియన్సే అని చెప్పాలి. స్టెప్స్ ఎక్కుతున్నంత సేపు కూడా ఎలాంటి ప్రాబ్లమ్ అయితే రాలేదు. సో, ఎప్పుడూ స్వామివారిని ఈజీగా వెహికల్‌లో పైకెళ్ళిపోయి అలా దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోతాము. కానీ ఈసారి ఇలా కొత్తగా కాలి నడకలతో స్వామివారి దర్శనం చేసుకోవడం అనేది నాకు నిజంగానే చాలా కొత్తగా అనిపించింది. ఇంకా మంచి పాజిటివ్ కూడా అనిపించింది. సో, మీరెప్పుడైనా ఈసారి యాదగిరిగుట్టకి వెళ్తే గనక, ఎప్పుడు గిరి ప్రదక్షిణ చేయకపోతే గనక ఈసారి గిరి ప్రదక్షిణ చేసి చూడండి. నిజంగా చాలా బాగా అనిపిస్తది. ఫైనల్లీ మా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. వీడియో లాస్ట్‌లో నేను చూసిన ఇంకొక అద్భుతం గూడా మీతో షేర్ చేస్తాను. తప్పకుండా చూడండి. అండ్ ఎలా అనిపించిందో గూడా నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మరో మంచి వీడియోతో వస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.